హాయ్ స్టూడెంట్స్, ఈ స్లైడ్లో ఈ వీడియోస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సాఫ్ట్వేర్ బేసిక్స్ నేర్చుకోబోతున్నాం. సాఫ్ట్వేర్ బేసిక్స్ అంటే మీది ఇంటర్ అయిపోయి ఉండొచ్చు. ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత కానీ మీ 10th అయిపోయిన తర్వాత కానీ ఇప్పటి నుంచి కానీ మీరు కానీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వేసుకుంటే మీరు బీటెక్ కానీ డిగ్రీ ఫైనల్ సెమిస్టర్కి వచ్చేలోగా మీ క్యాంపస్ ఎంట్రీస్ వచ్చేలోగా మీరు బాగా సాఫ్ట్వేర్ మీ ఫౌండేషన్ వేసుకోవచ్చు. ఎంచుకోవాలనుకుంటున్నారా? మీది 10th ఇంటర్ పూర్తయిందా? మీది డిగ్రీ బీటెక్ పూర్తయిందా? ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా? అయితే దీంట్లో మనం ప్రొఫెషనల్ బేసిక్స్ మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఒకటి చూద్దాం. ఇప్పుడు మీరు ఏదైనా బ్యాంకుకి వెళ్ళారు. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత ఆ బ్యాంక్ ఎంప్లాయీ ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో డీటెయిల్స్ రాసి మీరు ఇస్తారనమాట. మీరు కొత్తగా అకౌంట్ తీసుకోవాల్సి వస్తే ఆ అప్లికేషన్ రాసిన తర్వాత అతను ఏం చేస్తాడు, దాన్ని సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తాడు. సో ఆ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయాలంటే అతనికి ఒక ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ కావాలి. ఆ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ దాన్నే మనం ఇప్పుడు నేను చూపిస్తున్న స్క్రీన్నే మనం ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ అంటాం. ఇట్లాంటి స్క్రీన్స్ వీటిల్లో మీరు ఇచ్చిన అప్లికేషన్ రాసిచ్చిన అప్లికేషన్లో డేటా దీంట్లో రాసి అతను సేవ్ చేస్తాడు అనమాట. ఇట్లాంటి స్క్రీన్స్ మనం ఎలా తయారు చేయాలనేది మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రంట్ ఎండ్. దాన్ని ఏమంటామంటే యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనం యూజరు దాంతో మనం ఇంటరాక్ట్ అవుతాడనమాట. దాన్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. సో దీన్ని అతను డీటెయిల్స్ దీంట్లో టైప్ చేసి లాస్ట్లో అతనికి సేవ్ చేస్తే ఆ డేటా అంతా పోయి మనకి కంప్యూటర్లో సేవ్ అవుతుంది అనమాట. సో ఇట్లాంటివి తయారు చేయాలంటే మనం ఏం టెక్నాలజీస్ నేర్చుకోవాలో నేను తర్వాత చెప్తాను. మీరు ఏ సాఫ్ట్వేర్ అన్నా తీసుకోండి, ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ కావాలి. ఈ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్లో చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. మనం దీంట్లో వచ్చేసి ఫామ్ బేస్డ్ ఇంటర్ఫేస్ మాత్రమే చూస్తాం. మీరు కొద్దిగా టెక్నాలజీస్ నేర్చుకున్న తర్వాత వాటి మీద మీకే అవగాహన కలుగుతుంది. ఇది మీరు ఫ్రెషర్స్ 10th ఇంటర్ కాబట్టి మీరు బేసిక్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ మాత్రం తెలిస్తే ప్రస్తుతానికి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ని మనం సర్వర్ అని కూడా అనొచ్చు. బ్యాక్ ఎండ్ని సర్వర్ అనొచ్చు. సర్వర్ అంటే ఏంది? మళ్ళీ సర్వర్ అంటే మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. సర్వర్ ఏం లేదండి, సర్వర్ ఈజ్ ఆల్సో ఏ కంప్యూటర్ విత్ హయ్యర్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు చూడండి, మనకి పాత రోజుల్లో ఒక చిన్న మొబైల్ ఉండేది, స్విచెస్ మొబైల్, బటన్ మొబైల్స్ అట్లా. దాంతో కంపేర్ చేస్తే స్మార్ట్ ఫోన్స్ చూడండి, రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. అంటే బటన్ మొబైల్కి స్మార్ట్ ఫోన్స్కి డిఫరెన్స్ ఉంది. స్మార్ట్ ఫోన్స్లో మనం వాట్సాప్ చేసుకోవచ్చు, యూట్యూబ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మన బటన్ ఫోన్స్లో అన్నీ లేవు. అంటే ఇది కాన్ఫిగరేషన్ అంటాం. దీన్ని కంపేర్ చేస్తే స్మార్ట్ ఫోన్స్లో మనకి కాన్ఫిగరేషన్ ఎక్కువ. సో అలాగే సర్వర్ అనేది కూడా మన పర్సనల్ కంప్యూటర్ కన్నా కూడా సర్వరు హైలీ కాన్ఫిగర్డ్ అనమాట. అంటే మన కంప్యూటర్ వచ్చేసి ఒకరికి ఇద్దరికి రెస్పాన్స్ ఇస్తే సర్వరు 5 మంది నుంచి 1,00,000 మంది దాకా కూడా రెస్పాన్స్ ఇచ్చేంత కెపాసిటీని మనం పెంచుకోవచ్చు. ఓకే, దాన్ని సర్వర్ అంటాం. ఈ సర్వర్ నుంచి మనం సర్వర్ ఎప్పుడన్నా బిజీగా ఉండి అట్లా ఏదైనా ఉంటే దాన్ని రెండిటిగా డివైడ్ చేసుకోవచ్చు. ఫైల్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్ అని రెండిటిగా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడన్నా 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడో ఒక సైట్లోకి పోయేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కొడతారు. కొట్టిన వెంటనే అది కానీ బిజీగా ఉందనుకోండి, అదేం చేస్తుంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్ కావాల్సిన ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ కావాలా. ఆ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్కి మీరు ఫైల్ సర్వర్ నుంచి వస్తుంది అది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ ఎప్పుడైతే తీసుకొని దాంట్లో డేటా ఫీడ్ చేసి మళ్ళీ సెండ్ చేశారు, సబ్మిట్ అని కొట్టారో అప్పుడు మీకు డేటాబేస్కి వెళ్తుంది అనమాట. డేటాబేస్ సర్వర్కి వెళ్తుంది, అటునుంచి అటు డేటాబేస్కి వెళ్తుంది. మీరు ఎప్పుడైతే డేటాబేస్ సర్వరు డేటాబేస్ యాక్సెస్ చేస్తున్నారో ఇంకో క్లయింట్ వచ్చేసి ఫైల్ సర్వర్కి యాక్సెస్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుంది,
ఒక సర్వర్ నుంచి 2 వర్క్స్ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. అంటే బైఫర్కేట్ అవుతుంది, 2 డివైడ్ అవుతున్నాయి. అంటే సర్వర్ని మనం 2గా డివైడ్ చేస్తున్నాం, అప్పుడు వర్క్ లోడ్ తగ్గుతుందన్నమాట. సో బ్యాక్ ఎండ్ అంటే ఏం లేదు, మనం ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ ఇట్లాంటివన్నీ తయారు చేసినప్పుడు అవన్నీ బ్యాక్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్తాయి. బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే సర్వర్. బ్యాక్ ఎండ్ అంటే ఫస్ట్ యాజ్ ఆఫ్ ఫ్రెషర్స్ మీరు జస్ట్ సర్వర్ అనుకోండి చాలు. సర్వర్ని మనం తర్వాత డివైడ్ చేసుకోవచ్చు, ఫైల్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఫుల్ పిక్చర్ ఇచ్చాను మీకు నేను. సో ఇక్కడ 2 క్లయింట్స్ ఉన్నారు, దే ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ ద సర్వర్. ఈ సర్వర్ని యాక్సెస్ చేసి నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ సర్వర్ బిజీగా ఉందనుకోండి, సో 2 చేసి పెట్టుకోవచ్చు మనం, ఫైల్ సర్వర్గా, డేటాబేస్ సర్వర్గా. సో ఫస్ట్ ఫార్మోస్ట్ మీరు ఇది యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, రిజల్ట్ హాల్ టికెట్ నెంబర్ అని కొట్టాలనుకున్నాను అనుకోండి, ఫస్ట్ స్క్రీన్ వస్తుంది. www.something కొట్టంగానే, సైట్ కొట్టంగానే మీకు ఫస్ట్ ఒక స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీను మీకు ఫైల్ సర్వర్ నుంచి వస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ స్క్రీన్ మీకు వస్తుందో, ఇంకొక మీరు తర్వాత దాన్ని సబ్మిట్ డేటా ఇచ్చి, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది, డేటాబేస్కి వెళ్తుంది. ఆలోగా ఇంకొక క్లయింట్ కానీ వచ్చి, ఇంకొక స్టూడెంట్ కానీ వచ్చి యాక్సెస్ చేస్తున్నప్పుడు అతనిది వచ్చేసి ఫైల్ సర్వర్కి వెళ్తుంది. అది ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అంటే అది. సో ఎవ్రీ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇదే. కాకపోతే టైం మారే కొద్దీ మనకి టెక్నాలజీస్ మారుతాయి, కానీ ఆల్ ది మోస్ట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ఈజ్ దిస్ ఓన్లీ. మీరు కావాల్సి ఉంటే మీ మొబైల్లో యాప్స్ చూడండి, యాప్స్లో మీరు చూసారంటే ఫస్ట్ యాప్స్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, దాన్ని మీరు క్లిక్ చేస్తారు, దాన్ని మీరు ఏదో సైన్అప్ అవుతారు, యూజర్ నేమ్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, ఎవ్రీథింగ్ అంతే. అట్లాగే ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ ఎంత ఇంపార్టెంట్, మీ డేటా కావాల్సి వస్తే బ్యాక్ ఎండ్ అంత ఇంపార్టెంట్. మీ బ్యాక్ ఎండ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ నుంచి అన్నీ మీకు డేటాస్ వస్తాయి అన్నమాట, అలాగా. సో దట్ ఈస్ ది ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో హియర్ నేను ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇందాక స్లైడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇక్కడ చూడండి, హియర్ వాట్ ఎవర్ మేబీ యువర్ ఎలక్ట్రానిక్ డివైస్ యు ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ ఎ సర్వర్. కొంతమంది మీ రిజల్ట్స్ 10th రిజల్ట్సే చూస్తున్నారు. 10th రిజల్ట్స్ వచ్చేసి కొంతమంది మొబైల్స్ నుంచి చూస్తారు, కొంతమంది ల్యాప్టాప్ నుంచి చూస్తారు, కొంతమంది ట్యాబ్లెట్ నుంచి చూస్తారు. సో ఎవరు ఎక్కడి నుంచి చూసినా కూడా ఫస్ట్ యాక్సెస్ చేయాల్సింది సర్వర్ నుంచే. సర్వర్ నుంచి యాక్సెస్ చేసిన తర్వాత సర్వర్ కానీ సర్వర్ ఏం చేస్తుందంటే బైఫర్కేట్ చేస్తుంది, ఫైల్ సర్వర్, డేటాబేస్ సర్వర్ని. ఈ ఫైల్ సర్వర్ ఏంటంటే, ఈ ఫైల్ సర్వర్ నుంచి మీకు ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, ఈ డేటాబేస్ సర్వర్ నుంచి ఏంటంటే డేటా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ అనే ఒక స్క్రీన్ కావాలంటే ఇక్కడ నుంచి సర్వర్కి వస్తుంది, సర్వర్ నుంచి ఫైల్ సర్వర్ నుంచి హాల్ టికెట్ నెంబర్ కొట్టాల్సిన ఒక స్క్రీన్ వస్తుంది మీకు. ఆ స్క్రీన్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొట్టారో అప్పుడు ఇక్కడ డేటాబేస్కి వచ్చి డేటాబేస్ సర్వర్ నుంచి మీకు మీ యొక్క రిజల్ట్ అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఎంత బాగానే ఉంది కదా. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం, చూడండి. హియర్ సరే, ఇవన్నీ మాకెందుకు సార్, మాకు ఏదో టెక్నాలజీస్ కావాలా, మేము ఏం నేర్చుకుంటే మంచిదనే కదా. సో హియర్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్రెషర్గా మీరు ఇవి కానీ నేర్చుకొని క్యాంపస్ ఇంటర్వ్యూస్ లోపల కానీ మీరు రెడీగా ఉంటే మీకు గ్యారంటీ 100% జాబ్ వస్తుంది. ఇవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి సార్ మేము? ఒకేసారి అన్నీ నేర్చుకోవాలని అవసరం లేదు. ఒకేసారి కూర్చొని అన్నీ నేర్చుకోవాలంటే మనకి టైం సరిపోదు. బీటెక్ అయిపోయిన తర్వాత నేను నేర్చుకుంటాను, డిగ్రీ అయిపోయిన తర్వాత నేర్చుకుంటానంటే మనకి టైం సరిపోదు. అప్పుడు టైం కన్స్ట్రెంట్ చాలా ఉంటుంది మనకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి కంప్లీట్ అయిన తర్వాత మనం దాన్ని బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మనం దాంట్లో కాన్సన్ట్రేట్ చేయలేం. అంత టైం ఇవ్వడానికి మనం ఇష్టపడాలి, వెంటనే మనం జాబ్ కోసం చూడాలనుకుంటాం. సో ఫస్ట్ మీరేం చేయాలంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేను చెప్పాను చూసారా, ఫస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్ కొట్టంగానే ఫ్రంట్ స్క్రీన్ వస్తుందని చెప్పాను చూసారా, అట్లాంటి స్క్రీన్స్ మీరు తయారు చేయాలంటే మీరు నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ ఏంటంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్, AngularJS ఆర్ Node.js. అసలు యాక్చువల్గా ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ తయారు చేసేదానికి ఈ 3 టెక్నాలజీస్ సరిపోతాయి, HTML, CSS, జావాస్క్రిప్ట్. ఈ టెక్నాలజీస్ మీరు తయారు చేసినప్పుడు
మీకు దీంట్లో వచ్చేసి ల్యాప్టాప్లో ఎట్లా వస్తుందంటే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. మీరు వేరే మొబైల్స్లో కానీ ట్యాబ్లెట్లో కానీ మీకు కావాలనుకున్నప్పుడు బూట్ స్ట్రాప్ వాడాల్సి వస్తుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే యాంగులర్ జేఎస్ వచ్చేసి ఇది సపరేట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఇవి కానీ నేర్చుకోగలుగుతాయి. HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్ అండ్ యాంగులర్ జేఎస్ ఆర్ నోడ్ జేఎస్ కానీ మీరు నేర్చుకోగలిగితే మీరు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ మీరు తయారు చేయొచ్చు. సో మీరు ఎప్పటి నుంచి నేర్చుకోవాలి సార్ ఇది? మీరు ఫస్ట్ బేసిక్స్ ఏదే కంప్యూటర్ ఎలా యూస్ చేయాలా అనేది కానీ మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. అదే నేను ఫస్ట్లో ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను. అదేంటంటే బేసిక్స్, టైపింగు, MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అవి నేర్చుకొని మీరు కొద్దిగా ఫ్లెక్సిబుల్గా కంప్యూటర్తో ఉండి దాని తర్వాత ఈ స్టార్ట్ చేయండి. సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏంటది? HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్ అండ్ యాంగులర్ జేఎస్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆరకిల్ SQL. ఆరకిల్లో మనం డేటాని ఎట్లా మ్యానిపులేట్ చేయాలనే దానికి ఆరకిల్ SQL ఉంటుంది. తర్వాత SQL సర్వర్ మైక్రోసాఫ్ట్ వర్డ్ది. ఇది MySQL కంపెనీ. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ వీ గాట్ యాజ్ NoSQL వచ్చేసి Cassandra, MongoDB అట్లా చాలా ఉన్నాయి. మీరు ఒక NoSQL టెక్నాలజీ. సో ఇవన్నీ నేర్చుకోవాలా సార్? ఏం అక్కర్లేదు. వీటిల్లో మీరు ఆరకిల్ SQL కానీ, SQL సర్వర్ కానీ, MySQL కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి కానీ నేర్చుకోగలిగితే మిగతా రెండు కొద్దిగా సింటాక్సెస్ మారితే అవి మీరే ఒక ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈ మటుకు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఏదో ఒకటైతే మీరు నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఈ మూడిట్లో ఒకటి నేర్చుకున్న తర్వాత లాస్ట్లో ఒక NoSQL టెక్నాలజీ ఒకటి నేర్చుకోవాలి. అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ మీరు నేర్చుకోవాల్సింది ఏంది? HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, యాంగులర్ అండ్ నోడ్ జేఎస్, ఆరకిల్ కానీ, ఆరకిల్ SQL కానీ, SQL సర్వర్ కానీ, MySQL కానీ ఈ మూడిట్లో ఒకటి నేర్చుకొని నెక్స్ట్ NoSQL నేర్చుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసేదానికి మీరు నేర్చుకోవాల్సిన టెక్నాలజీ జావా పైథాన్ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజెస్. ఈ కంపల్సరీగా అందరూ నేర్చుకోవాల్సింది. వచ్చేసి నార్మల్ లాంగ్వేజ్, జావా వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, పైథాన్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా మనం అందరూ అన్ని టెక్నాలజీస్లో మనం ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ లాగా పైథాన్ వాడుతున్నాం. పైథాన్లో మనకి నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. సో అన్ని లైబ్రరీస్ మనం నేర్చుకోవాలంటే మనకి టైం సరిపోదు. అందుకని మనం ఏం చేస్తామంటే మార్కెట్లో ఏది జాబ్ ఓరియంటెడ్గా బాగుందో దాన్ని నేర్చుకుంటాం. ఫస్ట్ NumPy, యాజ్ ఆఫ్ నౌ NumPy అండ్ Pandas ఇస్ ఓకే. సో వీ కెన్ ట్రై టు లెర్న్ NumPy అండ్ Pandas లైబ్రరీస్. ఓకేనా? జావా, పైథాన్, NumPy అండ్ Pandas. సో ఈ టెక్నాలజీస్ ఎప్పటి నుంచి మీరు బీటెక్ ఫైనల్ సెమ్కి వచ్చేలోగా కానీ మీరు నేర్చుకోగలిగితే మీకు జాబ్ ఈజీగా వస్తుందన్నమాట. ఇదే టెక్నాలజీ. ఇంక దీనికి మించి మీరు ఫ్రెషర్గా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ జాబ్ దీస్ టెక్నాలజీస్ ఆర్ రిక్వైర్డ్. అదే నేను మీకు చెప్పింది, ఏ జాబ్ పోవాలన్నా కూడా బేసిక్స్గా మీకు ఈ టెక్నాలజీ సాఫ్ట్వేర్లో వచ్చి ఉండాలి. నెక్స్ట్ ప్రిపేర్ వెల్ బిఫోర్ యూ రీచ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. కొంతమంది ప్రిపేర్ కాకుండా వెళ్తారు. మీరు ఎలా ప్రిపేర్ కావాలంటే మనం ఇంటర్నెట్లో చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అట్లా చాలా ఉంటాయి. HTML ఫ్రెషర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని అట్లా ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీ మీద జావా ఫ్రెషర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, పైథాన్ ఫ్రెషర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అట్లా కానీ మనం ప్రిపేర్ అవ్వగలిగితే మనకి 100% ఫ్రెషర్గా మీకు క్యాంపస్ కానీ బయట కానీ ఈజీగా జాబ్ వస్తుంది. ఫ్రెషర్గా మటుకు మీరు ఇవి అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ మీకు ఈ క్లాసెస్ అన్నీ కానీ నేర్చుకోవాలా అని అనిపిస్తే ODSS టెక్నాలజీస్ నెల్లూరులో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, కంపెనీ, LLP కంపెనీ. దాంట్లో మనం ఇంటర్న్షిప్స్ ఇస్తాం. ఇంటర్న్షిప్స్ ఆర్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ 6 monthsకి ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్స్ ఉంటాయి. మీరు అక్కడ కానీ మీరు నేర్చుకోగలిగితే విత్ అఫోర్డబుల్ కాస్ట్, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, మంత్లీ ఒక 5,000 అట్లా ఉంటుంది. సో మీరు ఒక అఫోర్డబుల్ కాస్ట్ కింద మీరు హ్యాపీగా ఆ టెక్నాలజీస్ అన్నీ నేర్చుకోగలరు అనమాట. సో ఈ పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనమాట ఇవి. ఓకేనా? సో మీరు ఈ కానీ నేర్చుకోగలిగితే మీకు గ్యారంటీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే జాబ్ వచ్చేస్తుంది మీకు.
సో మన నెక్స్ట్ కమింగ్ వీడియోస్ వీటి గురించి చెప్తాను. టెక్నాలజీస్ రిక్వైర్డ్ టు లెర్న్ డేటా సైన్స్. డేటా సైన్స్లో కొంతమంది ఏమనుకుంటారు, డేటా సైన్స్ 15 డేస్లో కంప్లీట్ చేసేద్దాం, 1 మంత్తో కంప్లీట్ చేస్తాం. అది కుదరదండి. డేటా సైన్స్లో చాలా టెక్నాలజీస్ ఉంటాయి, దాంట్లో అవి మనం నేర్చుకోవాల్సింది. సో డేటా సైన్స్ సార్ మీరు ఇందాకేమో ఏదో టెక్నాలజీస్ చెప్పారు, ఇప్పుడు డేటా సైన్స్ మళ్ళీ కొత్తవి నేర్చుకోమంటున్నారు ఏంది అనుకోవచ్చు మీరు. డేటా సైన్స్లో మనం చెప్పిన టెక్నాలజీస్ కూడా ఉంటాయి. పైథాన్ వస్తే డేటా సైన్స్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా వీటిల్లో కూడా మనకి ఒక్కొక్క టెక్నాలజీ వచ్చి ఉంటాయి. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం అవన్నీ డేటా సైన్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ఎంఎల్, మెషిన్ లెర్నింగ్ అంటారు దాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆండ్రాయిడ్, హైబర్నెట్, ఇవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్. వీటి గురించి బేసిక్స్, దాంట్లో ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయో వాటి మీద మనం డిస్కస్ చేద్దాం. సో మీరు ఈ ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయగలిగితే మీకు ఈ టెక్నాలజీస్ పట్ల మీరు ఫ్రెషర్స్గా ఈజీగా ఏమేమి వీడియోస్ వస్తాయో మేము చెప్పగలం, మీకు నోటిఫికేషన్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా?